నమస్తే. యాక్చువల్‌గా యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కేంద్రం హ్మ్. ఏంటి చెప్తుందనంటే మన దగ్గర డీజిల్, పెట్రోల్ అలాగే గ్యాస్ కావాల్సినంత నిల్వలు ఉన్నాయి అని చెప్పింది. ఓకే. సో తీరా చూస్తే గ్యాస్ షార్టేజ్ అనేది వచ్చింది. హ్మ్. ఇప్పుడు కమర్షియల్ ఆపేశారు. హ్మ్. అండ్ నెక్స్ట్ పెట్రోల్ కొరత కూడా వస్తదని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? పెట్రోలు కొరత, డీజిల్ కొరత కూడా వచ్చే అవకాశాలున్నాయమ్మా. ఎందుకంటే డొమెస్టిక్‌గా ఉండే గ్యాసు అది కూడా బ్లాక్ అవుతుంది. వాస్తవానికి ఏంటంటే రూ. 1000 అలా ఉండేది. ఇప్పుడు 1300కి, 1500 కూడా విపరీతమైన రేట్లతో వెళ్ళిపోతుంది. అది కావాలని కొంతమంది చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఇదొచ్చినా సరే ఒక సంవత్సరానికి సరిపడే నిల్వలు మన కేంద్ర ప్రభుత్వం నిల్వలు చేసి ఉంచుతుంది. అదేంటంటే క్రూడ్ ఆయిల్ గానీ లేదా ఈ పెట్రోలియం మెటీరియల్ ఏదైనా సరే ఒక సంవత్సరానికి సరిపడా మెటీరియల్ అంతా మనకి ముందుగానే దాచి ఉంచుతుంది. మనకి కేవలం ఈ యుద్ధం జరగటం ఏంటంటే మహా అయితే నెల 15 రోజుల నుంచి తప్ప అంతకంటే ఏం కాదు. పోనీ ఆ యుద్ధం మొదలవుతున్నప్పుడైనా సరే మనకి ఇబ్బంది వచ్చే ఉంది కదా, ఈ దేశాల నుంచే కదా మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నాం లేదా పెట్రోల్ డీజిల్ కొంటున్నాం, మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వేరే దేశం నుంచి ఏమైనా మనం కొనిపెట్టుకుందామా అన్న పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోపోవడం మాత్రం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అని నేను చెప్తున్నాను. ఈ మాట ఎందుకంటానంటే మనకి ఇరాన్ నుంచి కొంటామమ్మా. సపోజు ఆ ఇరాన్ యుద్ధంలో ఉంది. యుద్ధంలో ఉన్నప్పుడు దాని నుంచి కొనే అవకాశం తక్కువ. అటువంటిప్పుడు రష్యా నుంచి కొంటామో వేరే దేశాల నుంచి కొంటామో మనం చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా దేశంలో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అయితే పూర్తిగా పాలకులదే. అటువంటి దాన్ని వదిలేసి ఏదో మనకి ఇప్పుడు నిల్వలు క్రియేట్ చేసి అది కేవలం నాకు ఇంకో రకంగా అనిపించేది ఏంటంటే కేవలం ఇది ఒక కార్పొరేట్ చేతుల్లో వాళ్ళ ప్రమేయం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందా అన్న విధంగా కనిపిస్తుంది. ఈ మాట ఎందుకు అనాలంటే మనం ఇది రిలయన్స్ పెట్రోకెమికల్స్ లేదా ఇండియన్ ఆయిల్ లేకపోతే భారత్ పెట్రోలియం కెమికల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. ఇవి ఏదైనా సరే మనకి ఇంటికి వచ్చే డొమెస్టిక్ గ్యాస్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంటే కనుక అది నిజంగా వైఫల్యమే. ఈ విధంగా ఎలాగనాలి, ఇప్పుడు సపోజు నెల రోజుల నుంచేనమ్మా మనకి, కానీ సంవత్సరం నుంచి నిల్వలు ఉన్నాయని చెప్పుకొని ఆ క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ప్రత్యామ్నాయం చేయకుండా ఈ 10 రోజుల నుంచి అంటే నెలన్నర నుంచి అయితే కనుక 10 రోజుల నుంచి మనకి క్రైసిస్ మొదలైపోయింది. ఇది మన హోటల్కి వచ్చే సిలిండర్లు రావట్లేదని, ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్లు కూడా ఇబ్బంది అవుతుందని రకరకాలుగా చెప్పడం ప్రజలను ఏంటంటే కొంచెం ఇబ్బందులు పాలు చేయటమే ఇంకో విధంగా మానసికంగా. వాళ్ళకి ప్రశాంతంగా ఇప్పుడు రూ. 1000 కొనుక్కునేది రూ. 1000 కొనేలాగుంటే పర్వాలేదు. ఇప్పుడు 1300 నేను 1500 ఇస్తావా, ఈ బేరాలు ఏంటంటే గతంలో ఒకసారి మనకు ఉల్లిపాయలు రూ. 10కి లేదా రూ. 15కి దొరికే కేజీ ఉల్లిపాయలు రూ. 75 రూ. 110 కూడా చేశారు. అప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ ఉల్లిపాయలన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర, లేకుండా కాదు. కానీ ఏంటంటే కర్నూలులోను అనంతపూర్లోను కొన్ని చోట్ల అవి దాచిపెట్టేసి దళారులు చేసే మోసాలు చెప్తున్నాను అనమాట. ఆ దాచిపెట్టేసి ఎప్పుడైతే రేట్లు పెంచుకునేలాగా వాళ్ళే క్రియేట్ చేసి ఆ క్రైసిస్ని వాళ్ళే క్రియేట్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళే రూ. 75 రూపాయలకి లేదా రూ. 150 అమ్ముకొని సొమ్ము చేసుకుని లాభాలు గడించిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అదే పద్ధతిలో ఈ కార్పొరేట్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అందులో ఉండే కార్పొరేట్లు కూడా వాళ్ళు కూడా ఈ విధంగానే చేస్తున్నారేమో. ఇది కేవలం రేట్లు పెంచుకోవడానికే మనం ఈ అవకాశాలు కల్పిస్తున్నారేమో మనకు తెలియదు. కానీ ఓవరాల్గా ఏంటంటే ప్రజల తరపున ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకుండా ఈ నెల రోజులకే క్రైసిస్ అంటే కనుక రానున్న రోజుల్లో ఎంత ఇబ్బందులు పడాలో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. దీన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగానే మేల్కొని దానికి సంబంధించి ఏర్పాట్లు ఏమైనా చేస్తే మంచిదనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్లు అవి ఆపేశారు, ఓకే. ఇప్పుడు మన ఇంట్లో వాడే గ్యాస్లు కూడా ఆపేస్తే పరిస్థితి ఏంటంటారు? అదేనమ్మా, ఆ పరిస్థితి వస్తే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎంత వ్యతిరేకత వస్తుందో వాళ్ళకి తెలుసో మరి అది పట్టించుకుంటారో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ అటువంటి ఏర్పాట్లు చేయలేని పక్షంలో ఏంటంటే మన గతంలో పల్లెటూళ్ళలో పుల్లలు కొనుక్కునేవాళ్ళం, కట్టెలు కొనుక్కునేవాళ్ళం. ఏది మోపు ఒక రూ. 100 లేకపోతే 200 అలా కొనుక్కొని, అంటే పల్లెటూళ్ళు అయితే ఇంకా చౌకొస్తాయి. కానీ అటువంటి పుల్లలు పొయ్యిలు పెట్టుకుని లేదా కట్టెలు పొయ్యి పెట్టుకుని బతకాలేమో పల్లెటూళ్ళు అన్నట్టుగా అవుతుంది. అది మరి ఎంతవరకు మన మోదీ గారు అంతవరకు తీసుకొస్తారో లేదో మనకు తెలియదు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే మంచిది అనేది నా అభిప్రాయం.